ఎన్టీఆర్ జిల్లా నందిగామ ధర్మ ఆసుపత్రి అంధకారంగా మారింది. గత 3 రోజుల నుండి విద్యుత్ సరఫరా లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగులకు వైద్యం అందించాలన్నా, మందులు కొనాలన్నా, ఇతర పనులు చేసుకోవాలన్నా కరెంట్ లేక చీకటిలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం పార్టీ నాయకులు తెలిపారు. ఇక ఆసుపత్రిలో డాక్టర్ను వివరణ కోరగా దురుసుగా సమాధానం చెప్తూ రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సిపిఎం పార్టీ నాయకుడు గోపాల్ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి విద్యుత్ సరఫరా అందించాలని, రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని డిమాండ్ చేశారు. నందిగామ గవర్నమెంట్ హాస్పిటల్లో గత 3 రోజుల నుంచి కూడా కరెంట్ లేక రోగులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కానీ, డాక్టర్ గారు కానీ, ఇక్కడ ఉన్న అధికారులు ఎవరు కూడా దాని గురించి మాత్రం పట్టించుకోని పరిస్థితి కనపడతా ఉంది. మొన్న ఒక రోజు మాత్రం ఒక అరగంట సేపు జనరేటర్ తీసుకొచ్చి కాసేపు ఆడిచ్చి రోగులకి వేసామని చెప్పేసి ఒట్టి సోయింగ్ చేసి మళ్ళీ వెంటనే ఆ జనరేటర్ ఆపిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ప్రధానంగా రోగులు చాలామంది ఆరోగ్యం బాగోక ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి డెంగూలు వచ్చి, మలేరియా వచ్చి చాలామంది ఇబ్బంది పడుతూ వచ్చినటువంటి రోగులకి ఇక్కడికి దోమలు కుట్టి నానా ఇబ్బందులు పడతా ఉంటే మరి కరెంటు మాత్రం పట్టించుకునే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. మన 3 రోజులు అంటే గత వర్షం రోజు తీసేసిన 2 రోజుల నుంచి కూడా ట్రాన్స్ఫారం పేరుతో చుట్టూ నందిగామలో అందరికీ ఉంది కరెంటు. కానీ ఇక్కడ ట్రాన్స్ఫారం పేలిందని చెప్పేసి ట్రాన్స్ఫారం సరిగా లేదని ఏదో మరమ్మతులు కొత్త ట్రాన్స్ఫారం తీసుకురాకుండా పాత ట్రాన్స్ఫారం ఒకటి తీసుకొచ్చి మొన్న ఒకటి తీసుకొచ్చారు, నిన్న ఒకటి తీసుకొచ్చారు, ఈ రోజు ఒకటి తీసుకొచ్చారు. అది పెట్టడం వెంటనే పేలిపోవటం అంటే సరైన ట్రాన్స్ఫారం తీసుకురాకుండా ఈరోజు హాస్పిటల్ మొత్తం ఆఖరికి డాక్టర్ గారు కూడా లైట్ వేసుకొని వైద్యం చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఈ చీకట్లో పేషెంట్లకు ఏదన్నా అయ్యి ఇబ్బంది పడి బాత్రూమ్కి వెళ్ళాలన్నా, ఇటు వెళ్ళాలన్నా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి వాళ్ళని బుడమేరు వరదలతో విజయవాడ అతలాకుతలమైంది.